శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం శ్రీమద్భాగవత మహాపురాణ చతుర్థస్కంధే చతుర్థాధ్యాయే ప్రవిశామः. మైత్రేయుల వారు విదురుల వారు చెప్తున్నారు, నాయనా విదురా, పరమేశ్వరుడు ఎంత చెప్పినా కూడా సతీదేవి వినలేదు. మమకారం అలాంటిది, రక్త సంబంధం, తల్లి తండ్రి, పుట్టింటి మీద మమకారం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది గృహిణికి. అందరినీ చూడొచ్చు. పరమేశ్వరుడితో చెప్పింది, నన్ను అనుమతించండి అంటే ఆయన మౌనంగా ఉన్నారు. మౌనం అర్ధాంగీకారం అని భావించి ఆవిడ బయలుదేరారు, వెళ్ళారు. అద్భుతంగా అది జరుగుతోంది యజ్ఞం. అందరూ వచ్చారు. ఒంటరిగా వచ్చింది ఆవిడ. కానీ పరమేశ్వరుడు ఏం చెప్పాడు? బ్రహ్మగణాలతో చెప్పాడు, చూడండి, సతీదేవి ఒంటరిగా వెడుతుంది, మీరు వెనక ఆవిడ వెళ్ళండి. ఎందుకంటే అక్కడ జరిగే పరిణామాలు నాకు తెలుసు, మీరు వెళ్ళటం మంచిది అని చెప్పారు. అలా మణిమంతుడు, మధుడు, యక్షులు, అలాగే శివకింకరులు వారందరూ అమ్మవారు వెంట వెళ్ళారు. నందీశ్వరుడు వాడికి నాయకత్వం వహించాడు. అందరూ కూడా బయలుదేరారు. సతీదేవి నందీశ్వరుణ్ణి అధిరోహించారు. అలా ఆకాశ మార్గంలో వెళుతున్నారు. నెమ్మదిగా యాగశాలకు చేరారు. బృహస్పతి యాగం అద్భుతంగా జరుగుతోంది. అక్కడ బ్రహ్మజ్ఞాన సంపన్నులు, ఋషులు, దేవతలు అందరూ ఉన్నారు. బ్రహ్మగణాలు అక్కడ చేరుకున్నారు. అమ్మవారు సతీదేవి నందివాహనం నుంచి దిగారు, లోపల ప్రవేశిస్తున్నారు. దక్షుడు చూశాడు, ఆహ్వానించలేదు, పలకరించలేదు. తల్లి చూసింది, చాలా బాధపడుతుంది. ఆవిడ కుమార్తె వచ్చింది. కుమార్తెతో మాట్లాడడానికి కూడా ఇప్పుడు అవకాశం లేకుండా అయిపోయింది. చాలా విషమ పరిస్థితి అని ఆవిడ మనసులో అనుకుంటుంది. కానీ ఏం చేస్తుంది? తన భర్త శివుణ్ణి పిలవలేదు, అల్లుణ్ణి పిలవలేదు. పిలవకపోయినా కూతురు వచ్చింది, పలకరించచ్చు కదా, పలకరించలేదు అని దక్ష ప్రజాపతి భార్య ప్రసూతి బాధపడుతుంది. తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళు చూశారు, ఎలా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు అని పలకరించారు. తల్లి చాలా సంతోషించింది. చెల్లెళ్ళు పలకరించారు. దక్ష ప్రజాపతి చూస్తున్నాడు. అయినా ఆవిడ ఆయన నిర్లక్ష్యం చేసేసి తన కుమార్తె రక్త సంబంధం, అమ్మా చాలా సంతోషం అమ్మా వచ్చావు నువ్వు అని ఆనంద బాష్పాలతో తన కుమార్తెను దగ్గరికి తీసుకుంది. చాలా సంతోషించింది. మిగతా చెల్లెళ్ళు అందరూ కూడా కానుకలు సమర్పించారు. దక్ష ప్రజాపతికి కానుకలు సమర్పించారు. కానుకలు సమర్పించి వచ్చి సతీదేవిని పలకరించారు. తండ్రి మాత్రం పలకరించలేదు, కూర్చోమని చెప్పలేదు. ఆవిడ నిల్చునే ఉంది. సర్వలోకేశ్వరి, యజ్ఞశాలలో తన తండ్రి ఈ విధంగా అనాదరం చేశాడు. ఒకప్పుడు అంతకుముందు జరిగిన యాగంలో పరమేశ్వరుడికి ఆహుతి ఇవ్వకూడదు, హవిర్భాగం ఇవ్వకూడదని చెప్పాడు. అది గుర్తొచ్చింది. ఇప్పుడు తాను అవమానించాడు. కోపం వచ్చేసింది.
ఒక పక్క చెల్లెళ్ళు చూస్తున్నారు, దేవర్షులు చూస్తున్నారు, దిక్పాలకులు చూస్తున్నారు. సతీదేవి చాలా బాధపడింది. తల్లి పలకరించింది, చెల్లెళ్ళు పలకరించారు, తండ్రి పలకరించలేదు, పైగా కూర్చోమని చెప్పలేదు. చాలా బాధపడ్డాడు. ఇంకా సహించలేకపోయింది. నాన్నగారు, మీరు చాలా పొరపాటు చేస్తున్నారు. శం కరోతి ఇది శంకర, మంగళస్వరూపుడు, ఆయన్ని మీరు ఆహ్వానించలేదు. ఎందుకు మీరు ద్వేషం పెంచుకున్నారు? ఆయన యొక్క స్థానం ఏమిటో మీకు తెలుసు కదా. ఆయన అనుగ్రహం ఉంటే అంతా మంగళం జరుగుతుంది, అనుగ్రహం అయితే అమంగళమే. అది గ్రహించండి. చాలా పొరపాటు చేస్తున్నారు. శివ అనే 2 అక్షరాలు కూడా పవిత్రమైనవి. కేశవుడు శివుడు ఒకడే. మీరు కేశవుడు భక్తుడు అంటున్నారు. శివుడు కేశవుడు ఏకోదేవ కేశవోవా శివోవా, అది మీరు విస్మరిస్తున్నారు. చాలా పొరపాటు చేస్తున్నారు. నాన్నగారు, ఇది మంచిది కాదు, శ్రేయ మార్గం కాదు. మీరు కేవలం ప్రవృత్తి మార్గంతో సగుణోపాసన చేస్తున్నారు. అది చాలా తప్పు. నిర్గుణోపాసనకు అధిపతి పరమేశ్వరుడు. నిర్గుణోపాసన కావాలి. యజ్ఞాలు యాగాలు పుణ్యఫలాన్ని ఇస్తాయి తప్ప నివృత్తి మార్గాన్ని ఇవ్వరు, మోక్షాన్ని ఇవ్వవు. అంటే మీరు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా చేసిన యజ్ఞం శుభప్రదం కాదు అనేటప్పటికీ దక్షుడు అన్నాడు, ఏమిటి నువ్వు చెప్పేది? నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. నేను కావాలనే పిలవలేదు. నన్ను అవమానించాడు నీ భర్త, నువ్వెందుకు వచ్చావు? నేను పిలిచానా? అనేటప్పటికీ అందరిలోనూ ఆ మాట అనేప్పటికీ ఆవిడ చాలా బాధపడి అందరి ముందు తన భర్తను నిందించాడు, తనను నిందించాడు, శివకింకర్లు ఉన్నారు, ఇంతమంది ముందు ఆ అవమానం సహించలేక వెంటనే ఆవిడ యోగాభ్యాసంతో సతీదేవి అగ్నిని ఆవాహన చేసింది. నేను ఇంతవరకు కూడా దాక్షాయణిని, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెను అనుకున్నాను. ఇప్పుడు నేను కాదు. నేను నా భర్తను నిందించిన ప్రదేశంలో నేను ఉండకూడదు. శివనింద విన్నప్పుడు నా శరీరం అపవిత్రం అయిపోయింది. అపవిత్ర దేహాన్ని నేను భరించలేను అని యోగాగ్ని సృష్టించి ఆ యోగాగ్నిలో ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు కూడా దక్షుడు వద్దని చెప్పలేదు. అమ్మ తప్పు, అలా చేయకు అని కూడా చెప్పలేదు. అలా చూస్తూనే ఉన్నాడు. అందరూ కూడా క్రుద్ధులయ్యారు. క్రోధంతో ప్రమదగణాలు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు అంతా ఆయుధాలు పట్టుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు మార్గం? సైతం అమ్మవారిని వాడు అవమానించాడు. ఆవిడ యోగాగ్నిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. ఇది మంచిది కాదు అని అనుకుంటున్నారు. ఇంతలోగా ఆవిడ యోగాగ్నిలో తన దేహాన్ని సమర్పించేసింది. అద్భుతమైనటువంటి ఆ యోగాగ్ని నుంచి, అగ్నిగుండంలోంచి వేల కొద్దీ అద్భుతమైన తేజస్ సంపన్నులు వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ హింసించడం ప్రారంభించారు. ఇది అమంగళం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 4th స్కంధే 4థోధ్యాయः. స్వస్తి.